హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోతుంది అందరికి ఇష్టమైన బెల్లన్నం. మేమైతే బెల్లన్నం అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మంచినీరు పోసుకొని బాగా మరిగించుకోవాలి. అందులోనే ముందుగా నానబెట్టుకున్న బియ్యం పోసుకొని మంచిగా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం బెల్లంని తురుముకుందాం. బెల్లంని బాగా తురమాలి. వీడియోలో చూపించిన విధంగా మనకి ఏది అవైలబుల్ ఉంటే లైక్ స్పూన్ దేంతో అయినా కానీ మంచిగా తురుముకోవాలి. ఒకే స్పూన్తో రాకపోతే అలా మామూలుగా దంచాలి. అలా పెద్దగా ఉండకుండా చిన్న చిన్నగా అయ్యేటట్టు మొత్తం దంచుకోవాలి. ఆ తర్వాత ఇంతసేపు మనం ఉడకనికి పెట్టిన బియ్యంని మంచిగా తీసి ఒకసారి కలబెట్టాలి మొత్తం కలిసేలా. లేకపోతే ఒక సైడ్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ ఉడకదు బియ్యం. ఇలా మెత్తగా ఉగ్గులాగా అన్నం అయ్యేలా చూసుకోవాలి. అందులో ఇంతసేపు మనం తురుముకున్న బెల్లంని అందులో వేయాలి. వేసి బాగా ఉడికించుకున్న అన్నమున్న తురుముకున్న బెల్లం బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. మేమైతే కవ్వంతో కలుపుతున్నాం. మీ దగ్గర ఏమన్నా గరిటెలు ఉంటే వాటితో అయినా కలుపుకోవచ్చు. అందులో పెద్దగా ఉన్న బెల్లం ముక్కల్ని అవి వేడికి కరుగుతాయి అనమాట. అట్లా మొత్తం కరిగే వరకు మొత్తం తిప్పుకుంటూ కలపాలి కవ్వంతో. అది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ కలిపితే అదంతా కరిగిపోతుంది తొందరగానే. తర్వాత ఇలాచీ పౌడర్ని అందులో కొంచెం యాడ్ చేయాలి. మీ దగ్గర జీడిపప్పు ఉన్న అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత మన దగ్గర ఉన్న చిక్కని పాలైనా నార్మల్గా ప్యాకెట్ పాలైనా పోసుకోవచ్చు. చిక్కటి పాలు అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పాలు బెల్లన్నం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. నార్మల్గా మనము వినాయక చవితికైనా అట్లా ఇంట్లో స్వీట్ చేసుకోవాలన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఫైనల్ లుక్. ఆర్ బెల్లన్నం ఈజ్ రెడీ. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.